పవన్ కళ్యాణ్ కోనసీమ పచ్చగా ఉండడం వల్లనే ఇదే కారణమైందని చెప్తున్నారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు. ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ వాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 మంది ప్రాణాలు పోయి మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తాం మీకు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా, నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా. రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడిన కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని. ఆ రోజు మీరు చూసిండ్రు, ఒక హైదరాబాద్ తప్ప, హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ టౌన్, ఆంధ్ర పాటు అన్ని దేశంలో అన్ని పాటు. కానీ ఒక్క సిటీ చెప్పండి, వరంగల్, నిజామాబాద్ కానీ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం. ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన ఇన్కంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. నీళ్ళు వస్తే పోతిరెడ్డిపాడుని డ్రింకింగ్ వాటర్ పేరు మీద ఎన్టీ రామారావు 11,000 క్యూసెక్స్ అంటే దాన్ని 44,000 రాజశేఖర రెడ్డి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 88,000 చేస్తే, ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంస్ ఒకరోజు 12 టీఎంస్ డ్రా చేసే విధంగా, దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు కృష్ణానదిలో మోసం జరిగింది. అక్కడ మనకచెల్ల పేరు మీద మళ్ళా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకూడదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటులో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. అయినా పార్టీలు ముఖ్యం కాదు, అన్యాయమైపోతున్న తెలంగాణని, అగ్నికి ఆవుతైపోతున్న, మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు, మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే. ఏదో అంతో ఇంతో 2 నెలల రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహాలక్ష్మి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల దాకా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని, ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలమూరు, ఎస్ఎల్పిసి సొరంగం, బ్రాహ్మణవెల్లంల, కల్వకూర్చి అన్ని పెండింగ్ పెట్టిండు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు, కూలిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిల్చిపోయింది కేసీఆర్. ఏం మిగిల్చలేదు తెలంగాణ. 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే
తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. ఆఖరికి మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నేను ఒత్తిడి చేసి 11 రోజులు దీక్ష తీసుకొచ్చి అసెంబ్లీలో ఫ్లోరైడ్ నీళ్ళు తీసి స్పీకర్కి చెప్పిన, చంద్రబాబు నాయుడుకి చెప్పిన, బాబు గారు ఈ తెచ్చిన వాటరు ఒక్క గ్లాస్ తాగండి ఎమ్మడే నీకు వామిటింగ్స్ అవుతాయని చెప్తే 11 రోజులు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 600 కోట్లు ఇచ్చి కృష్ణా నీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణని ఇన్వెస్ట్మెంట్ వేరు మీద ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కట్టుకున్నాం. దాన్ని అమ్మేషన్ పోయిన ఆయన తెలంగాణ ఆయనే. ఇలా రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటున్నాం. శ్రీశైలంకు 7,000 కోట్ల రోడ్ వేసుకుంటున్నాం. హైదరాబాద్ విజయవాడ 8 లెన్స్ ప్రాట్ గ్రీన్ ఫీల్డ్ వేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకుంటున్నాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని